హలో హాయ్ అండి. శశి విత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి మా ఫ్రెండ్ వాళ్ళ మనవడిది బర్త్డే సెలబ్రేషన్ అయితే ఉందండి. మేము అందరం అయింది బర్త్డే సెలబ్రేషన్కి అయితే వచ్చామండి. చూడండి ఎంత హంగామా చేసామో బర్త్డేలోని, చాలా బాగా అనిపించిందండి. మొత్తం చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చెప్పకండి, ఓకేనండి. హాయ్ చెప్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ, మా పిల్లలు కూడాని. చూసారండి బర్త్డే ఇది ఎస్విఎం గ్రాండ్ ఫంక్షన్ హాల్ అండి. ఇది నాగోల్ మెట్రో స్టేషన్ పక్కన ఉందండి. చాలా బాగా అనిపించిందండి. ఇదేనండి ఎంట్రన్స్, లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇది మొత్తం 5 ఫ్లోర్లు ఉందండి. 5వ ఫ్లోర్లోనండి మాది వెళ్ళే ఫంక్షన్ అండి, బర్త్డే ఫంక్షన్. మా ఫ్రెండ్ వాళ్ళ మనవడదు కదండి. చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా వినాయకుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో. వినాయకుడి కాడ దీపారాధన చేసి అయితే ఉందండి. ఫస్ట్ రిసెప్షన్ కాడ చూడండి ఎంత అందంగా ఉన్నాడో మన వినాయకుడు. చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మనం లిఫ్ట్ అయితే ఎక్కేద్దామండి. 5వ ఫ్లోర్ కదండి, స్టెప్స్ అయితే ఎక్కలేం కదండి. చాలా లిఫ్ట్ అయితే అవైలబుల్గా 2 లిఫ్ట్లు అయితే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. లిఫ్ట్ ఎక్కేసి మేము పైకి అయితే వెళ్ళిపోయామండి. ఇలాగాలండి చాలా బాగా చూడగానే చాలా బాగా అనిపించిందండి. పైన అంతా అన్ని లైటింగ్స్ తోటి అబ్బా మొత్తం రౌండ్ టేబుల్ చైర్ల కింద వేసి చైర్లు అవి చాలా మంచిగా ఇంకా చాలా బాగా డెకరేట్ చేశారండి. మెయిన్ అండి చుట్టూరు చూడండి ఎంత గోల్డెన్ సీట్స్ బెలూన్స్తో ఎంత అందంగా ఉందంటే. బర్త్డే ఫంక్షన్ ముందు ఏమంటారు వెళ్ళగానే వావ్ అనిపించేటట్టు ఉందండి. చాలా మంచిగా డెకరేట్ చేశారండి. బెలూన్స్ అలా చుట్టుపక్కల నుంచి లైటింగ్స్ చాలా డెకరేషన్. మనకు హాల్ అయితే ఇస్తాడు, డెకరేషన్ మనమే చేసుకోవాలి, కానీ చాలా బాగా చేయించారండి. బాబు డెకరేషన్ అయితేనండి ఇంకా చాలా అందంగా ఉందండి. బాబు కేక్ కటింగ్ చేసి పైన చాలా బాగా అనిపించిందండి. ఆ డెకరేషన్ కూడా ఇక చూడండి, మీరే చూడండి ఎంత లైట్ కలర్స్ తోటి బెలూన్స్తో చాలా మంచిగా ముద్దుగా అనిపించినాయండి. అక్కడ మన పాస్టర్ గారు అయితేనండి ప్లేయర్ అయితే నడిపిస్తున్నారు. బాబు కోసం పిల్లల్ని ఎలా పంచాలి అనే దాని మీద టాపిక్ చేస్తున్నారండి. మనం కూర్చున్న కాడికేనండి స్నాక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా సర్వే అవుతున్నాయండి. చాలా బాగా ఉందండి. చూడండి ఎక్కడ ఇక్కడ వీడియో మొత్తం చూడండి, చాలా బాగా అనిపిస్తుందండి. ఈ డెకరేషన్ అయితే చూడండి చాలా మంచిగా ఉందండి. బాబు కూడా 1 మంత్ ఫోటో నుంచి 12 మంత్స్ వరకు కూడా ఫొటోస్ అవన్నీ బాగా పెట్టారండి. మీరే చూసేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనండి. జన్మదినంను బట్టి అతని పుట్టుకను బట్టి మేమందరం ఎంతో నీ యందు సంతోషిస్తూ ఆనందిస్తున్నాం. ఈ సంతోషము సదాకాలం నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాం. మరి అటువంటి ఆనందాన్ని తీసుకుని వచ్చే స్థితిలో కుమారుడిని పెంచడానికి తల్లిదండ్రులకు నీ కృపను దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. దేవా, నీ అందరి భయభక్తిలో, నీ అందరి పరిశుద్ధాత్మలో, ప్రభువా నీ దృష్టిలో కుమారుణ్ణి పెంచి పోషించి పెద్ద చేసి తండ్రి అతడు అనేకులకు సంతోషం కలిగించే విధంగా ఈ కృపా దీవెనలు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. కుమారుడు కూడా ఎదిగి పెద్దవాడై తల్లిదండ్రుల ఎంతో విధేయత చూపించేటటువంటి celebration. Everybody get the temptation. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you, and may all your dreams come true. We sing happy birthday to you, and may all your dreams come true. This is your birthday song.
celebration. Feel the vibe, joy the fascination. All your friends are here tonight. Happy anniversary, we hold you tight. It's a perfect situation. Hey, the party, what a combination. Once again, this is your night, and everyone feels right. This is your birthday. Thank you so much, Andy. Thank you so much. May the Lord be gracious unto this child. May the Lord be shower all His abundant blessings on this dear child. దేవుడు మరి దేవుని దయందును ఆరోగ్యమందును వయస్సు అందును ఈ బాలుడు ఎదిగి తల్లిదండ్రులతో పాటు అందరికీ సంతోషం తెచ్చిపెట్టే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని దీవించును గాక. మరి ఈ సమయంలో మరి అరుణ్ ద ఫాదర్ ఆఫ్ ద ప్రౌడ్ ఫాదర్ ఆఫ్ ఎర్లన్ will come, and it's a combined package of sharing how God has been blessing them in this experience as parents, and also to propose the vote of thanks. Friends, you are making this event happen. So thank you so much. With a grateful heart and gratitude, with the help of Almighty God, we are gathered here. It's been 1 year. This is a journey with my son Arlin. So this is very new experience to me, but I can't express with the words the day the Arlin has came to the world. Like I was literally, there's no words. I just went to my room in the hospital, and my tears are rolling like an anything. So I can't pray, but the tears are rolling like anything. So even we knew about the pregnancy, God has revealed us through a man of. We don't know any plan on the pregnancy or delivery, but God delivered, and God spoke with the man of God, and also He revealed that boy, especially the gender, also revealed by the man of God. So we are very grateful, and God has strengthened my wife. Like she has taking care of my son, like all the cooking, food, and everything. So thank you so much for the God, and also my parents, my in-laws, for supporting us to this day. And I would like to say, like, please have the dinner here, and we are prepared for that. So thank you so much, and have a blessed day. Thank you. Good evening. చూసారండి బాబు ఫోటోలన్నీ 1 month నుంచి 12 month వరకు ఉన్నాయి. చూడండి ఇక్కడ అయిపోయింది కదండి, ప్లేయర్ అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం బాబుకైతే అక్షంతలు వేసేసి గిఫ్ట్ అయితే ఇచ్చేద్దామండి. చూడండి అందరం మేమైతే బయలుదేరామండి గిఫ్ట్ ఇవ్వడానికైతే. ఇంకా బాబుకి గిఫ్ట్ ఇచ్చేసి మనం ఇంకా డిన్నర్ చేసి వెళ్ళిపోవడమే కదండి. చూడండి చాలా మంచిగా అనిపించిందండి, చాలా బాగా అయింది కదండి. ఇక్కడ మంచిగా ప్లేయర్ అయితే బాగా జరిగింది, అన్నీ మంచిగా బాగా అనిపించిందండి నాకు. ఈ బర్త్డే సెలబ్రేషన్ అనగా డెకరేషన్ అయితే నాకు బాగా చాలా బాగా నచ్చిందండి. ఆ బెలూన్స్ అయ్యి చూసుకోవాలి చూడాలనిపించింది, అంత లుకింగ్గా ఉన్నాయండి. మామూలుగా లేదండి, ఫంక్షన్ హాల్ ఒక రేంజ్లో చాలా బాగుంది. మొత్తం గోల్డ్ లైట్స్, గోల్డ్ కలర్, లైట్ కలర్స్, బెలూన్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు కదండి. చూడండి ఇక్కడ మేము అయిపోయిందండి, గిఫ్ట్ ఇచ్చేసి డిన్నర్కి అయితే వెళ్తున్నాము. మీరే చూసేయండి, ఓకేనండి. ఇంకో బాబా అయితే ఏడుస్తూనే ఉన్నాడు. నేను నవ్వించడానికి ట్రై చేసి నవ్వట్లేదు. కొంచెం జనం చూస్తే కొంచెం పిల్లలు ఏడుస్తారు కదండి. వాళ్ళ నా అమ్మమ్మ అండి ఈమె, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ మా ఫ్రెండ్ అండి. చూడండి ఇంకా డిన్నర్కి హాయ్ చెప్పండిరా.
అన్నయ్య మళ్ళీ రేపు చూసుకుంటాడు లేడు అంటాడు. ఊడిపోయింది. మా పిల్లలు అయితేనండి డిన్నర్ చేసేస్తున్నారు. డిన్నర్లో ఏమేమి పెట్టారో చూపిస్తాను చూడండి. ఇదిగోండి పాస్తా అండి. ఇదైతే నేను క్యాబేజీతో చాలా టేస్ట్గా ఉంది. సాలెడ్ చేశారండి, చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడేమో పూరి నాన్స్ అండి. పూరి పెట్టారు, నాన్ తిన్నవాళ్ళు నాన్ పెట్టారండి. ఇదేమో చికెన్ కర్రీ, ఇదేమో మటన్ కర్రీ, ఇదేమో మటన్ బిర్యానీ, కార్డు చట్నీ చాలా మంచిగా టేస్టీగా ఉన్నాయి. వంకాయ కర్రీ, పన్నీర్ కర్రీ. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వీడియో చూడండి. పప్పు సాంబారు, ఇంకా చట్నీలు, ఆవకాయ వేసాడు, పొడిలు వేసాడు, నెయ్యి వేసాడు, అన్నీ అప్పడాలు అన్నీ చాలా బాగా. ఇవి చూడండి ఐస్ క్రీమ్ ఆరెంజ్ మ్యాంగో ఫ్లేవర్ ఒకటండి, వెనిలా ఒకటండి, రస్మలై అండి. ఇది రస్మలై చాలా టేస్టీగా ఉందండి. ఇదేమో గులాబ్ జామ్ అండి, చాలా బాగా పెట్టాడు. భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. చూసారండి డిన్నర్ అయితే అయిపోయిందండి. డిన్నర్ అయిపోయాక ఇంకేం చేస్తామండి, ఇంక వెంటనే ఇంకా వెళ్ళిపోవాలి కదండి. ఇంక మేమైతే కిందకి వచ్చేసామండి. ఎందుకంటారా, మళ్ళీ పొద్దున ఆఫీసులకు వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, టైం అయిపోతుందని ఇంక ఇక్కడికి వచ్చేసామండి. పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయండి, ఆడుకుంటున్నారు బెలూన్స్ తోటి. చూడండి హోటల్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి మేము. చూడండి ఇది 5 floors అండి, 5 floors ఉంది. చాలా పెద్దగా ఉంది కదండి. ఇంకా ఈ పిల్లలు అయితే ఇంకా అరచులు అంబోలా చేస్తున్న అప్పుడే వెళ్దాం ఉండు అంటున్నారండి. ఇంకా ఆగేది ఉండదు కదా పేరెంట్స్, మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా అని మేమైతే బయలుదేరిపోతున్నామండి. కాసేపు అయితే పిల్లలు ఒక 5 నిమిషాలు అయితే పిల్లలతో నేను కూడా జాయిన్ అయ్యి ఆడుకున్నానండి. చాలా బాగా అనిపించింది. మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. వీడియో మొత్తం మీకు నచ్చుద్ది అనుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, చాలా మంచిగా అనిపించింది, అందుకే నాకు వీడియో అయితే పెడుతున్నానండి. ఇంకే మనం ఎక్కడికైనా కలిసి ఫ్రెండ్స్తో వెళ్తే మొత్తం ఏది మర్చిపోతాం, అన్నీ ఇంటికాడివన్నీ మర్చిపోయి భలే ఆనందంగా గడుపుతాం కదండి. మధ్య మధ్యలో ఇలాంటివన్నీ ఉండాలండి లైఫ్లోని, అప్పుడే ఆనందంగా ఉంటుందండి మన లైఫ్. ఓకేనండి, బాయ్ అండి.